ఇక ఆ తర్వాత ఇందులో ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ముందు సర్వే, తర్వాత క్వశ్చన్, తర్వాత రీడ్, తర్వాత రీసైట్ అండ్ రివ్యూ. అంటే ఈ 5 స్టెప్సే కాకుండా దీనివల్ల ఏంటి, మనకి ఇప్పటిదాకా మనం ఏదో చదువుతున్నాము అంటే దేవుడా ఇది నేను చదవాలి, ఇందులో పాస్ కావాల్సిందే, నాకు మార్కులు వస్తాయి, అలా కాదు. ఆ అంశం ఏదైతే ఉందో, పాఠ్యాంశం ఏదైతే ఉందో అందులో మీరు లీనం అవుతారు, యాక్టివ్ ఎంగేజ్మెంట్, అందులో ఒక భాగం అవుతారు మీరు. అలాగే మీ మనసు అక్కడికి ఇక్కడికి ఊరికే చెదిరిపోతుంటుంది కదా, గంతులేస్తూ ఉంటుంది కదా, ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మాటల మీదకి మనసు మళ్ళడము, ఎవరన్నా ఏదైనా టీవీ చూస్తుంటే దాని మీదకి మనసు మళ్ళడం, ఇలాంటివన్నీ జరగకుండా మీరు ఏదైతే చదువుతున్నారో అక్కడే మీ మనసు శ్రద్ధగా నిలవడానికి అవధానం అంటాం, అటెన్షన్, దానికోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే మీకు మీరు పునశ్చరణ అంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్పుకుంటున్నారో మీకు అది మీ మెమరీకి దానికి ఉపయోగపడుతుంది, అంటే మీరు బాగా జ్ఞాపక శక్తికి అది ఉపయోగపడుతుంది. రిసైట్ అని అన్నాను కదా, అది మీకు జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బాగా అర్థం చేసుకోవడానికి, ఇంత చదివాను కదా నేను ఇదే ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాను, ఇదే నాకు ఎందుకు గుర్తుకొస్తుంది, ఇంకేదో ఎందుకు మర్చిపోతున్నాను అని అన్నప్పుడు ఎందుకు అది మర్చిపోతున్నాను అనే ప్రశ్న కూడా మీరు ఇంకా బాగా చదవడానికి కానీ ఇంకా బాగా అవగాహన పెంచుకోవడానికి కానీ పనికొస్తుంది. అలాగే మీరు చదువుకునేటప్పుడు దగ్గరలోకి వచ్చేసినాయి, ఇంకా ఎగ్జామ్స్ 3-4 డేస్లోకి వచ్చేసినాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్విక్గా చిన్న చిన్న కాగితాల మీద మీరు మీ స్టడీ నోట్స్ రాసుకోండి. అంటే కీవర్డ్స్, ముఖ్యమైనటువంటి పదాలు అవి రాసుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ దానికి ఎప్పుడైతే మీరు చదవడానికి వస్తారో ఆ కీవర్డ్స్ చూడగానే మీరు ఏమేం చదివారు అనేది మీకు బాగా గుర్తుకు రావాలి.